పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి డ్యామేజ్ చేసేవారిని మోసే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. మహానాడు ఏర్పాట్లపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించారు. అలాగే నేతల నడవడికను ప్రజలు నిత్యం గమనిస్తూ ఉంటారని, అందుకే తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వచ్చిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చేవారికి తమ సిద్ధాంతాలు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ లైన్ దాటినా, ప్రజల్లో ఇమేజ్ కోల్పోయినా, అవినీతి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మహానాడులో వివిధ తీర్మానాలపై మాట్లాడే నేతలు పూర్తిగా అధ్యయనం చేసి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. మాట్లాడే అన్ని విషయాలు కూడా కింది స్థాయి వరకు వెళతాయని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు క్లస్టర్ల వారీగా నిర్వహించడం సాధ్యం కాదని, నియోజకవర్గ కేంద్రానికి పరిమితం చేస్తే బాగుంటుందని పొలిట్ బ్యూరో సమావేశంలో మంత్రులు సూచించారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం కింది స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సిందేనని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో క్లస్టర్లతో సమావేశం ఎక్కడ పెడుతున్నారు, మహానాడులో మాట్లాడతామని ఎవరైనా ముందుకొస్తే వారికి అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సాంకేతికంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల ఇన్ఛార్జీలందరూ పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడు తీర్మానాలను మినిట్ టు మినిట్ ప్రోగ్రాంను లోకేష్ పొలిట్ బ్యూరోకి వివరించారు. మహానాడుపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా విస్తృతంగా చర్చించాలని ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ, కమిట్మెంట్ ఉండాలన్నారు. కార్యకర్తే అధినేత, శ్రీశక్తి, సోషల్ ఇంజనీరింగ్ వంటి 6 శాసనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లోకేష్ పొలిట్ బ్యూరోలో చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత మహానాడు వేదికగా అందరికీ అర్థమయ్యేలా వివరించాలని, సాంప్రదాయ ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందన్న సందేశం స్పష్టంగా వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.